I love that good old gospel singing, happy gospel singing, ringing out so loud and clear. Like an angel choir, how it lifts me higher, making heaven. Isaiah chapter 1, verse 2 and 3. Today I will reading Bible. బైబిల్ రానటువంటి వారికి నేను చెప్పే సలహా ఏంటంటే, బైబిల్ చదవలేనటువంటి వారికి నాతో కలిసి నేను చదివిన తర్వాత మీరు చదవండి అదే మాటలు. అప్పుడు మీరు కూడా బైబిల్ చదివిన వారు అవుతారు. ఇంగ్లీష్లో మీరు ఎవరైనా చదవచ్చు, తెలుగులో నేను చదువుతాను, ఎందుకంటే నేను తెలుగు స్టూడెంట్ని కాబట్టి తెలుగులో చదువుతాను. తెలుగు వచ్చిన వాళ్ళు, తెలుగు రాని వాళ్ళు కూడా తెలుగు మాటలను నాతో నేను చదివిన తర్వాత పలకండి. అప్పుడు మీరు కూడా దేవుని వాక్యాన్ని చదివిన వారు అవుతారు. ఆమేన్. యెహోవా మాట్లాడుచున్నాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయము. యెషయా గ్రంథము మీరు మర్చిపోయి మళ్ళీ తీయండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం చదువుకుందాం. యెషయా చాప్టర్ 1 వర్స్ 2 and 3. ఓకే, రెడీయా? యెహోవా మాట్లాడుచున్నాడు. చదవండి. యెహోవా మాట్లాడుచున్నాడు. ఆమేన్. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని, వారు నా మీద తిరగబడి ఉన్నారు. 3వ వచనం. ఎద్దు తన కామందుని ఎరుగును, గాడిద సొంత దొడ్డిని తెలుసుకొనును. ఇజ్రాయేలుకు తెలివి లేదు, నా జనువులు యోచింపరు. చాలు, ఇంతవరకు ప్రార్థించుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల దేవ, యొక్క ఉదయకాల సమయంలో నాయన నీ యొక్క లేఖనాన్ని చదువుకునే భాగ్యాన్ని మాకు ఇచ్చినారు తండ్రి. నీకు స్తోత్రాలు నాయన. నీ మాటలు వివరించగలిగే జ్ఞానవంతుడిని కాదు ప్రభువా, నేను మట్టివాడను. నీ నోటికి బూరగా వాడుకొని ఎన్నిక లేని పాత్రనైనటువంటి నన్ను మీరు ఇక్కడ నిలబెట్టుకొని మీరు మాట్లాడి నీ బిడ్డల్ని ప్రోత్సహించి ఎంకరేజ్ పరచమర్చుకుందుగా ప్రార్థిస్తున్నావు తండ్రి. నాతో కూడా మాట్లాడండి ప్రభువా. సమయాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లించుకొనొచ్చు. నా యొక్క ఆత్మీయ కుటుంబంతో నేను వాక్యం పంచుకోవడానికి చాలా రోజుల తర్వాత నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీ కృతజ్ఞతలు. ఈ అవకాశం ఇచ్చినటువంటి దాసుడి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. కూర్చోండి ప్లీజ్. సీట్. దిస్ బుక్ రిటన్ టు జూయిష్ పీపుల్. ఈ యొక్క గ్రంథము యూదులైనటువంటి వారికి, ఇజ్రాయెల్ ప్రజలైనటువంటి వారికి రాయబడింది. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే, దుష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందు మనకి నేర్పించటానికి, అంటే బుద్ధి నేర్పించటానికి రాయబడ్డాయి. కాబట్టి పాత నిబంధన, కొత్త నిబంధన అన్నీ కూడా మన జీవితాలకి ఉపయోగకరంగా ఉంటాయి. మ్యాన్. అయితే దేవుడు చేసినటువంటి అందమైన సృష్టిలో మానవుడు ప్రత్యేకమైనటువంటి జీవి. అవునా? మీరు చాలా ఉత్సాహంగా ఉండాలి, నీరసంగా ఉండొద్దు. అర్థమవుతుందా? నీరసంగా ఉంటే కరోనా బయట ఉంది, అది వస్తుంది. ఉత్సాహంగా ఉండి పారిపోద్ది. ఆమేన్. యాస్ రైట్. అయితే మానవుడు ప్రత్యేకమైన జీవి, దేవుని చేతితో తయారు చేయబడినటువంటి జీవి. రైట్. ప్రతిదీ కూడా ఇది కలుగును గాక అంటే కలిగింది. కానీ మానవుణ్ణి దేవుడు తన స్వహస్తాలతో తయారు చేశాడు. తయారు చేసి తన ఊపిరిని ఊదాడు తనలో. అది మానవుడికి ఉన్నటువంటి ప్రత్యేకత. ఆమేన్. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే తయారు చేసినటువంటి జీవి దేవునితో సంబంధం కలిగినటువంటి జీవి. మానవుడు దేవునితో సంబంధం కలిగినటువంటి జీవి. ఆయనకి అధికారం ఇచ్చినటువంటి, దేవుడి చేత అధికారం పొందినటువంటి జీవి మానవుడు. సృష్టిలో మీరు గమనించండి, ఎనీబడి creation in God creation, this creation total authority giving to man. Anybody not giving, only giving to man. This is very important. అలాగే సంబంధం కలిగిన, అలాగే దేవుని నుండి దూరమైన జీవి కూడా మానవుడే. దేవుడి నుంచి దూరమైన జీవి కూడా మానవుడే. దేవుని చేత ప్రేమింపబడిన వాడు కూడా మానవుడే. ఐమ్ రైట్. దేవుని చేత దూరమైన వాడు మానవుడే, దేవుని చేత ప్రేమింపబడి మానవుడే, దేవుడి దగ్గర అధికారం పొందినటువంటి వారు మానవులే అనే విషయాన్ని మనం గుర్తించాలి. ప్రతిరోజు ఆయన్ని బాధపరిచే జీవి కూడా మానవుడే.
ఎవ్రీడే గాడ్ సీయింగ్ అవర్ హార్ట్, అవర్ యాటిట్యూడ్, అంటే మన యొక్క ప్రవర్తన దుఃఖపరుస్తూ ఉంటుంది. అయినా కానీ దేవుడు ఓర్చుకుంటూ ఉంటాడు ఆయన ప్రేమను బట్టి. ఆమేన్. దేవుడు ఓర్చుకుంటాడు. ఆయన ప్రతిసారి నేర్చుకోవలసిన జీవి కూడా మానవుడే. ఎవ్రీడే లెర్నింగ్ టు మ్యాన్. ఐ నాట్ టోటల్ ఐ నో, దట్ ఈస్ నాట్ గుడ్. అంతా నాకు తెలుసు అనేది కరెక్ట్ కాదు. ప్రతిరోజు చనిపోయేంత వరకు కూడా నేర్చుకునే జీవి మానవుడే. తర్వాత దేవుడు ఈ మానవుడు అనే జీవిని ప్రేమించి భరించి మానవుడితో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? యెషయా చాప్టర్ 1-2 యెహోవా మాట్లాడుచున్నాడు. దిస్ ప్లేస్ ఐ విల్ నాట్ టాకింగ్ టు యూ, దిస్ ప్లేస్ టు టాకింగ్ టు గాడ్. ఆమేన్. ఇక్కడ నుంచి మాట్లాడేది ఎవరంటే దేవుడు. అయితే ఇక్కడ నోరు లేని 2 మూగ జీవులను దేవుడు చూపించాడు. 2 animals. నో టాకింగ్ దట్. ఆ జీవులు మాట్లాడలేవు. 2 మూగ జీవుల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకటేంటి? ఎద్దు. ఇంకొకటి గాడిద. ఆక్స్, డంకీ. 2 animals. ఈరోజు దేవుడు 2 ఎద్దుల ద్వారా, అంటే ఈ 2 జీవుల ద్వారా, ఆ మూగ జీవుల ద్వారా మనకేం నేర్పిస్తాడో వాక్యంలో నుంచి మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం. 2 మూగ జీవులను చూసి వాటి జీవిత విధానము మానవునికి ఒక పాఠాన్ని నేర్పిస్తుంది. ఆమేన్. మూగ జీవులను చూసి వాటిల్లో సృష్టిలో దేవుడు సృష్టించిన ప్రతి దానిలో నుంచి ఒక పాఠాన్ని దేవుడు మనకి నేర్పిస్తాడు. ఎప్పుడు? దేవుడి కాడ ఉన్న జీవుల్లో ఒక జీవి మన జీవితం ఏంటి? నేర్చుకునే స్వభావం కదా. కాబట్టి ప్రతి జీవి చూసి కూడా మనం నేర్చుకోవచ్చు. ఉదాహరణకి మనకి సృష్టిలో ప్రతిదీ బోధిస్తుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక చెట్టు ఉంటుంది కదా, చెట్టును చూసి మనం ఏమి నేర్చుకుంటాం? ఐ ఆస్కింగ్ టు క్వశ్చన్ టు యూ. నేను ప్రశ్న అడుగుతున్నాను మిమ్మల్ని. మనం దేవుని పిల్లలుగా దేవుడు సృష్టించిన సృష్టిలో చెట్టును చూసి మనం ఏమి నేర్చుకుంటాం? ఓకే, గుడ్. ఇంకా ఏంటంటే, ఎంత ఎదిగినా కానీ ఒదిగి ఉండాలని నేర్పిస్తుంది చెట్టు. ఆమేన్. ఎంత ఎదిగినా కానీ అది ఒదిగే ఉంటుంది చెట్టు. అలాగనే సృష్టిలో ప్రతి జీవిని చూసి, ప్రతి దాన్ని చూసి మనం నేర్చుకోవచ్చు. ఈరోజు ఈ జీవులను చూసి మనం నేర్చుకుందాం. చెట్టును చూసి నేర్చుకున్నట్లుగా. మూగ జీవులకు యజమాని ఎరిగి ఉంటాయని మనం బైబిల్లో చూస్తున్నాం. యజమాని మూగ జీవులు ఏం చేస్తాయంట? ఎరిగి ఉంటాయి. ఎద్దు తన కామందును ఎరుగును. ఎద్దు తన కామందును ఎరుగును. మీరు చూడండి, సేద్యం చేసే ఎద్దు, దానికి పైన ఒక యజమానుడు ఉంటాడు, ఓనర్. ఆ ఎద్దుని దాని చేత సేద్యం చేయించి, దానికి ఆహారం పెట్టి, దాని బాగోగులు చూసుకొని, ఎద్దుని చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళి పొలానికి, మళ్ళీ తీసుకొని వచ్చి ఇంటికాడ కట్టేసి, దానికి మేత పెట్టి గడ్డేసి, ఇలాంటివన్నీ చేసేది ఎవరు? యజమానుడు చేస్తాడా లేకపోతే సేద్యగాడు చేస్తాడా? మీకు వ్యవసాయం గురించి తెలుసా? తెలిస్తే మీకు అర్థం అవ్వాలి, తెలియకపోతే నేను చెప్పాలేక. సేద్యగాడు ఏం చేస్తాడంటే ఎద్దును తోలుకొని వెళ్తాడు, దానికి నీళ్లు పెడతాడు, మేత వేస్తాడు, దాని చేత పని చేయిస్తాడు, దాని శ్రేయస్సు చూస్తూ ఉంటాడు. అర్థమవుతుందా? దాని చేత అన్ని చేసి యజమానుడికి దాని ద్వారా ఫలింపుని దయచి తీసుకొస్తాడు. ఇక్కడ మనం చూస్తే ఒక మూగజీవి ఉంది, తర్వాత సేద్యగాడు ఉన్నాడు. వీళ్ళిద్దరు కలిసి ఏం చేస్తున్నారు? యజమానుడికి సేవ చేస్తున్నారు. అందుకనే ఇక్కడ ఎద్దును చూసి నేర్చుకుని ఏం నేర్పిస్తున్నాడంటే, ఈ మూగజీవిని చూసి ఎద్దు తన కామందుని ఎరుగును. వేరే సేద్యగాడు కానీ సేద్యం చేస్తే మాట ఎందు. అది వేరే సేద్యగాడు వచ్చి బండి ఎక్కినా కానీ అది పోదు సరిగా, మాట ఎందు. ఎవరికి ఇంటదే ఎద్దు? సేద్యగాడికే ఇంటదా మాట. ఎక్కడుండి కానీ స్వరం వింటే అదిలిచ్చాడంటే ఆగిపోద్ది అక్కడే ఎద్దు. వేరే వాళ్ళ తిరిగి పొరవడానికి వెళ్ళేదనుకో, ఆగు అని అనుకో, ఆగిపోద్ది ఎద్దు. నా గొర్రెలు నా స్వరం విన్న దేవుడు ఏ విధంగా చెప్పాడో, ఆ మూగజీవి కూడా తన దగ్గర తన దాసుని ఎరుగును, తన ఎద్దుని ఎరుగును. తన సేద్యం వదిలిపెట్టేసి ఆ పొలంలో నుండి
దాన్ని ఇంటికాడ వదిలిపెడతాడు. అదేం చేస్తా తెలుసా, వెనక చేతిగా లేకపోయినా కానీ కరెక్ట్గా ఇంటికి వచ్చేస్తుంది. ఎందుకో తెలుసా, తన ఎద్దు తన ఘాటిని తెలుసు, తను ఉండే స్థలం తెలుసు, కరెక్ట్గా ఎత్తుకొని వస్తుంది. ఎద్దును చూసి మనకు నేర్పించే గుణపాఠం ఒకటి ఉంది. ఎద్దు సేద్యానికి వెళ్ళాలంటే స్లోగా వెళ్తుంది పొలానికి. ఆక్స్ గోయింగ్ టు ఇన్ హార్వెస్ట్ ఏ పొలం ఏమంటారు, ఫీడ్. అక్కడికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తుంది అంటే స్లోగా నడుస్తుంది. సేద్యం అయిపోయిన తర్వాత వదిలిపెట్టండి, ఫాస్ట్గా నడుస్తుంది ఇంటికి. విశ్వాసులు కూడా అంతే, చర్చికి రావాలంటే నిదానంగా వస్తారు, వదిలిపెట్టిన తర్వాత ఇంటికి వెళ్ళేటప్పుడు చూడండి అసలు దొరకరు. ఎద్దు మనకు నేర్పిస్తుంది. రైట్, అర్థమవుతుందా? కొన్ని ఎద్దులు ఏం చేస్తాయి తెలుసా, కొన్ని ఎద్దులు ఏం చేస్తాయి, వచ్చేంతవరకు ఎక్కడ పక్క చేలో మేత మెయ్యు, దానికి సిక్కం పెడతారు, కొన్నిటికి సిక్కం కూడా పెట్టరు నమ్మకంతో. అదేం చేస్తుందంటే నేరుగా ఇంటికి వస్తుంది, మేత వేస్తే తింటుంది. కొన్ని ఎద్దులు ఏం చేస్తాయి తెలుసా, మధ్య మధ్యలో దొంగగడ్డి వేస్తూ ఉంటాయి పొలంలో తిరిగి. విశ్వాసులు కూడా అంతే, ఎద్దులు మనం నేర్పిస్తున్నాయి కదా గుణపాఠాన్ని. సరే, ఎద్దు గురించి నేను సాయంత్రం దాకా నేను చెప్తాలే కానీ ఇంకా ముందుకు వెళ్దాం. ఇవి ఆదికాండము 6వ అధ్యాయము, జెనసిస్ చాప్టర్ 6:21-22 చూడండి దయచేసి. ఆదికాండము 6వ అధ్యాయము 21-22 వచనాలు చూస్తే ఇక్కడ కొన్ని మూగజీవులు మనం చూస్తాం. చాలా ఇంపార్టెంట్ అయిన పాఠం ఇక్కడ నేర్చుకోవచ్చు మనం మూగజీవులు చూసి. ఏముంది అక్కడ? ఆదికాండము 6వ అధ్యాయము 21-22. మరియు తినటకు నానా విధములైన ఆహార పదార్థములను కూర్చుకొని నీ దగ్గర ఉంచుకొను, అవి నీకును వాటికి ఆహారం అగునని చెప్పాను. నోవాహు అట్లా చేశాను. ఏమో చేశాడు నోవాహు? ఏమట్లు, కోడిగుడ్డట్లా లేకపోతే మినపట్ల? చాలా మంది అంటారు నోవాహు అట్లా చేశాడని. ఓకే, అర్థమైందా? దేవుడు చెప్పినట్టు చేసినట్టు చెప్పింటే రాసుంటే బాగుండేది ట్రాన్స్లేషన్లో. అట్లు చేసిన వాళ్ళకి ఓహో నోవాహు అట్లు చేశాడేమో అనుకుంటాం కదా. తర్వాత చదవండి బ్రదర్. దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేశాను. తర్వాత చదవండి. యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని. నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. పవిత్ర జంతువులలో ప్రతి జాతి, అది ప్రాముఖ్యమైనటువంటిది. పవిత్ర జంతువులలో ప్రతి జాతి కోతులు 7 పవిత్రములు కాని జాతులలో ప్రతి జాతి కోతును, పెంటియు 2, ఆకాశ పక్షులలో ప్రతి జాతి మగవి 7, ఆడవి 7. నీవు భూమి అంతటి మీద సంతతిని జీవముతో కాపాడినట్లు నీ యొద్ద ఉంచుకున్నాను. ఎందుకనగా ఇంకనూ 7 దినములకు నేను 40 పగులను 40 రాత్రులను భూమి మీద వర్షము కురిపించేదను. ఓకే, ఇక్కడ బ్రదర్ అవి ఓడలేక వచ్చును అనేది నా బైబిల్ ఇక్కడ ఇది చేయించాను, అది కట్ చేశారు. ఆ కట్టింగ్లో నాకు కనిపించట్లేదు వచ్చును. వాటిని 20 బహుశా 20 అనుకుంటా, 20-21 కదా మీరు రెడీ చేసింది. 22 వరకే ఉంది. 20-21 చదవాల్సింది. 21-22 నీవు వాటిని బ్రతికించి ఎంచుకొనుటకై వాటి జాతుల ప్రకారం పక్షులలోను, వాటి జాతుల ప్రకారం జంతువులలోను, వాటి జాతుల ప్రకారం నేలను ప్రాకు వాటన్నిటిలోను ప్రతి జాతిలో 2 చొప్పున నీ యొద్దకు అవి వచ్చు. చాలు, ఇది మనకు అసలు ప్రాముఖ్యమైనటువంటి విషయం. నేను 20-21 చదివినట్టు మీ పైనుంచి చదివినట్టున్నారు, పర్వాలేదు. అయితే ఇక్కడ ఈ జంతువుల గురించి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే 19వ వచనంలో అంటాడు ఓడలోనికి తేవాలను అంటాడు. 20వ వచనంలో ఏమంటాడు అంటే వచ్చును అంటాడు. తేవాలను అంటాడు, అవి వచ్చును అంటాడు. నోవాహు వెళ్ళి జంతువులన్నిటినీ తోలుకొని వచ్చాడా? పాయింట్ ఏంటంటే తోలుకొని వచ్చాడా? అవి వచ్చినాయా? ఎవరు పిలిచారు జంతువుల్ని? ఆలోచించండి, మైండ్కి పొదును పెట్టండి. అవి వచ్చినాయా? దేవుడు పిలిచాడా? నోవాహు తీసుకొని వచ్చాడా?
ఇంకా ఆలోచిస్తున్నారా? ఎవరు పిలిచారు? దేవుడు పిలిచాడు. జంతువులు ఏం చేసినాయి? దేవుడు మాట విన్నాయి. దాన్ని రివర్స్లో ఆలోచించాలి మనం. ఇక్కడ దేవుని యొక్క వాక్యం ప్రకటించేటప్పుడు గొర్రెలు ఆ జంతువులు దేవుడు పిలిచాడు. ఎక్కడికి పిలిచాడు? ఓడలోనికి. ఇక్కడ కూర్చోడానికి మనల్ని ఎవరు పిలిచారు? పాస్టర్ గారు అంట పిలిచింది. అర్థమవుతుందా? పాస్టర్ గారు, నోవాకు, జంతువులు మనం అనుకుందాం. సపోజ్ నోవాకుని పిలిచింది దేవుడే, జంతువులు పిలిచింది దేవుడే. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనం చెప్పుకునే మాటలన్నిటి మధ్యలో ఆయన సెంటర్ పాయింట్లో ఉన్నాడనే విషయాన్ని పక్కన పెట్టకండి దయచేసి. ఆమేన్. ఆయన మధ్యలో ఉన్నాడనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మనం. జంతువుల్ని ఆయన పిలిచాడు అన్నిటినీ. సాధారణంగా మనం ఆలోచిస్తే జంతువులు ఒకదానికొకటికి ఎప్పుడు ఎదురు పోరాటం అయింది? అవ్వ ఆదామును సృష్టించినప్పుడు, వాళ్ళని సృష్టించక మునిపే జంతువులు సృష్టించాడు కదా దేవుడు. సృష్టించినప్పుడు ఎలా ఉండేవి? ఒకదాని చంపుకునేవా? ఒకదానికి విరోధం ఉండేవా? అన్నీ కలిసిమెలిసి జీవించేవి. ఎప్పుడైతే అవ్వ ఆదాము పాపం చేశారో మొత్తం రివర్స్ అయింది. ఎవరు? ఆడమ్, ఈవ్ అండ్ డూ ఇట్ సీన్ ఆఫ్టర్ ఆల్ ఏమైంది? వ్యతిరేకమైపోయింది. అయితే ఇప్పుడు వ్యతిరేకమైనటువంటి జీవుల్ని అన్నీ కలిసి ఐక్యతగా ఎక్కడికి వచ్చినాయి? ఓడలేకి వచ్చినాయి. ఎక్కడికి వచ్చినాయి? ఓడలేకి వచ్చినాయి. దీని గురించి మనం ఆలోచించాలి కొంచెం. ఎవరి మాట విన్నాయి జీవులు? దేవుడి మాట విన్నాయి. విని ఓడలేకి రావడం జరిగింది. అన్నిటికీ దేవుడు పిలిచాడు, అవి వచ్చాయి. తన యజమాన్ని ఎరిగినాయి కాబట్టి వచ్చాయి మూగజీవులు. ఆమేన్. తన సృష్టించిన సృష్టికర్తని వెరిగాయి కాబట్టి అవి వచ్చాయి. దేవుడి మాటకి లోబడి ఒకదాన్ని ఒకటి చంపుకొని తినే ఒక క్రూర మృగములైనా సున్నితమైనటువంటి జంతువులు ఏంటి? కుందేలు, జింక చాలా సున్నితమైనవి, మెత్తగా ఉంటాయి చర్మం. అందుకే సింహాలు వాటిని తింటాయి ఎక్కువగా. మెత్తటి సున్నితమైనవి చాలా చాలా జీవులు ఉన్నాయి. వీటన్నిటిని కూడా చిన్న జీవులు, పెద్ద జీవులు, నేలలు పాగే పురుగులు అన్నిటిని కూడా దేవుడు పిలవగానే అన్ని ఎక్కడికి వచ్చినాయి? ఓడలేకి వచ్చాయి. మనకు అప్లై చేసుకుందాం తర్వాత వీటిని. ఓడలేకి వచ్చాయి. ఓడలు ఎవరున్నారు? నోవాకు కుటుంబము ఉన్నారు. ఆయన్ని పిలిచింది దేవుడే, జంతువులు పిలిచింది దేవుడే. ఆమేన్. అవి ఎందుకు వచ్చినాయంటే, ఎందుకు వచ్చినాయి తెలుసా? అక్కడికి ఓడలోకి రావడానికి కారణం ఏమిటి? వాటికి ప్రమాదం ఉంది. ఏ ప్రమాదము? మరణం అనే ప్రమాదం ఉంది. మరణం అనే ప్రమాదం ఉంది కాబట్టి దేవుడు పిలిచాడు. కాబట్టి ఆ పిలుపుకు లోబడి మరణిస్తాము మేము అని గ్రహించి అవి ఓడలోనికి ప్రవేశించాయి. జంతువులు. దేవుడు మనతో మాట్లాడుతున్నాడా? పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేయను గాక. ఆమేన్. ఓడలోకి వచ్చాయి. మరణ భయంతో మరణాన్ని గుర్తిరిగి, దేవుడిని గుర్తిరిగి ఓడలోకి వచ్చాయి నోవాహు దగ్గరికి. మరణాన్ని గుర్తిరిగి అవి గ్రహించి ఐక్యంగా వచ్చాయి. వాటికి ఒకదానికొకటి అడవిలో సంబంధం లేదు, కానీ ఐక్యంగా వచ్చాయి. వాటికి యజమానుడిని క్రింద దాసుడు నోవాకు. అసలు యజమానుడు ఎవరు జీవులకి? ఆ మూగ జీవులకి యజమానుడు ఎవరు? నోవాకు కాదు కదా, దేవుడు. ఎంతమందికి ఇంగ్లీష్ అర్థంగా చెప్పండి కొంచెం. అందరికీ ఇంగ్లీష్ తెలుగు వచ్చా? అందరికి వచ్చా? ఎందుకంటే నేను ఎక్కువ తెలుగులోనే వెళ్ళిపోతా ఉన్నాను, ఇంగ్లీష్లో కొద్దిగా మాట్లాడలేకపోతున్నాను. ఓకే. ఈ యొక్క జీవులకి యజమానుడు ఎవరు? దేవుడు. నోవాకు యజమానుడు ఎవరు? దేవుడు. యజమానుడు దేవుడు మాట వింటున్నాడు. సేద్యగాడు దేవుని మాట వింటున్నాడు. సేవకుడు దేవుడు ఎవరు? నోవాకు. మూగజీవులు ఆయన సృష్టించినటువంటి సంపద. అది కూడా రెండు కలిసి ప్రమాదాన్ని గుర్తిరిగి ఓడలోనికి ప్రవేశించాయి. తర్వాత అన్ని ఓడలో ఉన్న సమయంలో నోవాకు సనుక్కొని ఉండొచ్చు. అన్ని జీవులు ఓడలో ఉన్నప్పుడు నోవాహు సనుక్కొని ఉండొచ్చు. ఎందుకు సనుక్కొని ఉండొచ్చు చెప్పగలరా మీరు?
అవి పేడేస్తాయి, టాయిలెట్ పోస్తాయి, స్మెల్ వస్తుంది బాగా. వస్తుందా? మన స్మెల్ రాకుండా స్ప్రేలు కొట్టుకుంటాం. ఆడే స్ప్రేలు కూడా లేవు నోవా కాలంలో. స్ప్రేలు అన్నీ పడవలో ఉన్నాయి. ఒక స్మెల్ కాదు, అది రకరకాల స్మెల్లు. బర్రెలతో ఒక స్మెల్లు, ఆవులతో ఒక స్మెల్లు, సింహాలతో ఒక స్మెల్లు, పందితో ఒక స్మెల్లు, కుక్కతో ఒక స్మెల్లు. అన్నీ కలిస్తే ఎట్లుంటుంది ఆలోచించండి ఒకసారి. ఈ స్మెల్ అన్నీ చూసి నోవాకి ఇసుక్కున్నాడా? ఆ స్మెల్ మధ్యలో, నోవాకు మధ్యలో ఎవరున్నారు? దేవుడున్నాడు. ఆమేన్. దేవుడున్నాడు కాబట్టి ఆ స్మెల్, వ్యత్యాసము అర్థమవుతుందా? నేను పెద్ద జీవిని, నేను చిన్న జీవిని, నేను నల్లజీవిని, నేను ఎర్రజీవిని, నా ఎర్రతోలు, నాది నల్లతోలు. అర్థమవుతుందా? నేను రాజుని. సింహం రాజు అనుకుంటుంది కదా, అర్థమవుతుందా? నేను రాజుని, నేను చాలా పొడుగ్గా ఉంటాను. ఏంటో జిబ్రా. ఇవన్నిటికి వ్యత్యాసాలు ఉన్నాయి. అయినప్పుడు కూడా అన్నీ ఏం చేసినాయి? పడవలు ఐక్యంగా ఎంజాయ్ చేస్తున్నాయి. ఆమేన్. ఐక్యంగా ఎంజాయ్ చేసి ఎవరి మాట వింటున్నాయో తెలుసా? మూగజీవులు. ఎద్దు తన కామందుని ఎరుగునని చెప్పా కదా. ఈ అన్ని జీవులన్నీ కలిసి ఎప్పుడు సంబంధం లేదు అసలు నోవాకి, ఈ జంతువులకి. అడవిలో ఉన్న జంతువులకు నోవాకి ఎలా సంబంధం ఉంటుందండి? ఉంటుందా? ఎప్పుడు సంబంధం లేదు. అవి ఏం చేస్తున్నాయి? కలిసి ఒక దగ్గర నోవాకు చెప్పినట్లు పడవలో వింటున్నాయి. ఎందుకో తెలుసా? దేవుడు పిలిచాడు కాబట్టి. దేవునికి స్తోత్రాలు. ఎందుకంటే ఎందుకు వింటున్నాయి తెలుసా? సమయానికి వాటికి మేత పెడుతున్నాడు. సమయానికి వాటికి మేత పెడుతున్నాడు, నీళ్లు పెడుతున్నాడు. వీటిల్లో కొన్ని ఎక్కువ తినే ఉంటాయి జీవులు, ఆత్రంగా తినే జీవులు ఉంటాయి. కొన్నిటికి మటనే కావాలి, సింహం లాంటి. కొన్ని జీవులకి ఏం కావాలి? మటన్ కావాలి. మటన్ లేకపోతే ముద్ద దిగుతా సింహానికి. అర్థమవుతుందా? వీటికి కొన్ని వీటిల్లో సణుగులు కూడా ఉండొచ్చు. అరే నాకు మటనే లేదే, నేను ఈ ఓడలో వచ్చాను, అనవసరంగా మటన్ దొరకట్లేదు అనుకోవచ్చు సింహం. అర్థమవుతుందా? కొన్ని ఆకుకూరలు మాత్రమే తింటాయి. మేకలు ఆకులే తింటాయి. ఆ మేకలు అశుద్ధమైన తినే గొర్రెలు అశుద్ధమైన వాటిని ముట్టుకోవు. అవి అనుకోవచ్చు, అరే నాకు సరైనటువంటి ఆహారం లేదు ఇక్కడ అని. అయినప్పటికి కూడా ఇవన్నీ అడ్జస్ట్ అయిపోయినాయి అక్కడ. ఎందుకో తెలుసా? ఓడలో దేవుడి దగ్గర ఉన్నాయి కాబట్టి. ఆమేన్. ఈ ఓడలో దేవుడి దగ్గర ఉన్నాయి కాబట్టి ఆయన కూడా బలహీనుడే. ఎవరు బలహీనుడు? అన్నిటినీ సమానంగా చూడలేకపోవచ్చు, చూసి ఉండకపోవచ్చు. ఎవరు? నోవాహు. అన్ని జీవుల్ని సమానంగా చూచి ఉండకపోవచ్చు. అవి కూడా కొంచెం బాధపడి ఉండొచ్చు, నాకు పెట్టలేదు అని. అయినప్పుడు కూడా నోవాహు కూడా మానవుడు కదా, బలహీనుడే. అవునా? బలహీనుడు అయినప్పుడు కూడా అన్నీ సర్దుకొని పోయినాయి. అక్కడ పోవడం చూస్తాం. ఈ ఓడలో అనేక రకాలైన మనస్తత్వాలు కలిగిన జీవులు ఉన్నాయి. ఓడలో ఏమున్నాయి? అనేక రకాల మనస్తత్వాలు కలిగినటువంటి జీవులు ఉన్నాయి. మనుషుల్లో కూడా ఉన్నారు కదా అనేక రకాలైన మనస్తత్వం కలిగిన జీవులు. మూగ జీవాలు మనకు పాఠాన్ని నేర్పిస్తున్నాయా? నేర్చుకుందాం మనం. అయితే అవి ఇక్కడ సంతోషంగా ఎలా ఉండగలిగినవే చూద్దాము. అక్కడ దాన్ని చూసే ముందు వీటిలో కొన్నిటి స్వభావాలు మనం గమనిస్తే, ఎద్దుని తీసుకుంటే బలం గల జీవి. ఇది ఎద్దు ఏం చేస్తుంది? బలం గల జీవి. బాగా బలంగా పనిచేస్తుంది, బాగా కష్టపడి పనిచేస్తుంది. ఎద్దు చేసినట్టు గాడి చేయలేదు. చేస్తుందా? చేయలేదు. అది బాగా కష్టపడే జీవి. వీటిల్లో ఉండే మంచి గుణం ఏంటంటే, యజమానుడు తన మీద నియమించిన జీతగాడికి లోబడి ఉంటాయి. అర్థమవుతుందా? చో అనగానే ఎడు తిరుగుతాయి, డ్ర అనగానే ఎడు తిరుగుతాయి. ఎడు పోమంటే ఎడు పోతాయి ఎద్దులు, బలం గల ఎద్దులు. అర్థమవుతుందా? సేద్యగాడిని కూడా ఎత్తేస్తాయి, కావాలంటే అవసరం అయితే కింద పడేస్తాయి కొమ్ములతోటి. మీకు తెలుసా? ఎద్దుకు కొమ్ములు ఉంటాయి కదా. కొమ్ముల ముందా చెవుల ముందా?
సామెత తెలుసా మీకు? వెనకొచ్చిన చెవుల కంటే, ముందు వచ్చిన చెవుల కంటేనంట వెనకొచ్చిన కొమ్ములు చాలా పవర్ఫుల్ అంట. ఎందుకంటే మనిషిని పడవడానికి. ఇది లోక సామెత. ఎందుకంటే మొదట వచ్చిన వాళ్ళకంటే, వాక్యం కూడా అదే చెబుతుంది, వెనకున్న వారికంటే, సరే ముందున్న వారికంటే వెనకొచ్చిన వారు ఏమంటుంది వాక్యం? ముందున్న వారికంటే వెనకొచ్చిన వారు గొప్పవాళ్ళు అవ్వచ్చు. చాలామంది ఇక్కడే ఎన్ని రోజులైనా ఉండొచ్చు, వెనక సిక్కు వచ్చిన వాళ్ళు ముందుకు వెళ్ళిపోవచ్చు పరిచర్యలో. అందుకు చెబుతున్నాడు చెవులు ముందా కొమ్ములు ముందా అని. కొమ్ములు చాలా పవర్ఫుల్ ఎద్దుకి. అది ఆ కొమ్ములతో యజమానులు ఎత్తేసే బలం ఉన్నప్పుడు కూడా ఆ కొమ్ముల్ని తగ్గించుకొని తలంచుద్ది ఇట్లా. ఎద్దు స్వభావం ఎవరికి? యజమానుడు కాదు, తనకాడ సేద్దిగానికి. ఆమేన్. తల వంచుద్ది ఎద్దు. అయితే ఈయన జీతగాడు, సేద్దిగాడు లేక దాసుడు ఎవరు? ఎద్దును మేపేటువంటి వాడు. ఆ మాట వింటే ఆయనకి. ఎందుకంటే నేను దున్ని పొలము నా యజమానుడిది, ఆ పొలము లోబడి నా యజమానికి లోబడి ఉంటాను కాబట్టి చేస్తానంటుంది ఎద్దు. ఈ యజమానుడికి, ఈ దాసుడికి, ఎద్దుకి, ఎద్దును సేద్యం చేసే దాసుడికి యజమానుడు ఒక ఆయన ఉన్నాడు. యజమానుడు ఎవరు? దేవుడు. సేద్దిగాడు ఎవరు? నోవాకు. ఎద్దు మూగజీవి. మూగజీవిని చూసి మనం నేర్చుకోవాలి కదా. మూగజీవి మనకు పాఠాన్ని నేర్పిస్తుంది. లోబడి ఉంటుంది మూగజీవి. ఎద్దు స్వభావం యజమానుని లోబడి. ఈ యజమానుడు, ఈ సేద్దిగాడు, ఈ ఎద్దు రెండు కలిసి ఆ పొలాన్ని కష్టపడి పండించి ఫలింపు దయచేస్తాయి. ఎక్కువగా యజమానుడికి ఫలింపు తీసుకొని వస్తాయి. అవును కదా. అందుకనే దేవుడు చెప్పాడు మీరు ఫలించి అభివృద్ధి పొందమని చెప్పాడు. తర్వాత ఏమన్నాడు? ఫలింపు విషయం ఇందాక నేను క్వశ్చన్ అడిగినప్పుడు చెట్టును చూసి మనం నేర్చుకోవాలనుకున్నప్పుడు ఏం చెప్పారు ఆన్సరు? ఫలించు. అవునా కదా. ఫలించాలి. ఆ ఫలింపు యజమానుడు చూసి సంతోషిస్తాడు. ఆ ఫలింపు చూసే యజమానుడు సంతోషిస్తాడు. ఆ ఫలింపు లేకపోతే యజమానుడు సంతోషించాడు. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత గాడిదను చూసి ఒక గుణపాఠం మనం నేర్చుకుందాం. గాడిద స్వభావం ఉన్నటువంటి వారు కూడా ఉంటారు. గాడిద ఎలా ఉంటుందో తెలుసా? ఒక యజమానుడు, సహోదరుడు జీవన్ లాంటి యజమానుడు బట్టలు ఉతికేవాడు ఊరిలో. అంటే సాకలి అనుకోండి. ఈ గాడిద బట్టలు మోసుకొని వెళ్ళాలి. పైన వేస్తాడు. ఇప్పుడంటే బైకుల మీద అన్ని పోతున్నాయి కానీ అప్పుడేమన్నా గాడిదలే సాకిరేవు కాడికి పోవడానికి. గాడిద మీద బట్టలు వేసుకొని ఆ గాడిదని తీసుకొని సాకిరేవుకి వెళ్ళాలి. కుక్క ఏం చేయాలి? ఇంటికాడ కాపలా ఉండాలి. కరెక్ట్గా సెట్ ఏరియా రెండుకి కుక్క కాపలా ఉంటుంది విశ్వాసంగా. గాడిది తన మనసులో గొనుక్కుంటుంది లోపల, ఇదేమో తిని బాగా పడుకుంటుంది ఇక్కడ ఇంటి దగ్గర. నేనేమో బట్టలు మోసుకొని పోవాలి, మళ్ళీ మోసుకొని రావాలి, ఇంత సాకిరి ఇంత కష్టం చేస్తున్నాను నేను, ఇదేమో తిని హాయిగా పడుకొని ఉంటుంది గేట్ కాడ అని చెప్పి నేను రాను, ఒకరోజు కుక్కను తీసుకుపో, నేను కాపలా ఉంటానని వంతేసుకుందంట గాడిద. గుర్తుపెట్టుకోండి ప్రియమైనటువంటి వారు, విశ్వాసం గుర్తించే మాటలు ఇవి. గాడిద వంతేసుకుంది, నేను రాను అని కూర్చుంది గాడిద. సరే యజమానుడు ఏం చేశాడు? ఈ రాత్రి నువ్వే కాపలా గాయాలి, నేను కుక్కని సాకిరేకు తీసుకెళ్తాను. అట్లా తీసుకెళ్ళాడు. బట్టలు ఉతుక్కొని వచ్చాడు. వచ్చి అన్నీ ఆరేసుకున్నారు, తిన్నారు. బట్టలు ఉతికినటువంటి యజమానుడికి ఏమొస్తుంది? అలిసిపోంటాడు యజమానుడు. ఉతికి ఆ కుక్క యజమానుడు సాకలైన అలిసిపోయిన తర్వాత ఏమొస్తుంది? నిద్ర వచ్చేస్తుంది మనకు బాగా. రాత్రి నేను దేవుని వాక్యం ఫోన్ పెట్టుకొని ఇంట అట్లా నిద్రపోయినా. అసలు అది అట్లా ఆగిపోయింది. ఎప్పుడు పోయిందో నాకు తెలియదు అసలు. అట్లనే అలిసిపోయి పడుకున్నాడు. ఈ రాత్రి ఎవరు కాపలా గాయాలి? గాడిద కాపలా గాయాలి. దాని కర్మజాలక దొంగలు ఆ రోజే వచ్చారు. గాడిద కర్మజాలక దొంగలు ఆ రోజే వచ్చారు. అది దొంగలు రాగానే అరవాలి కదా. ఇప్పుడు ఎట్లా అరుస్తుంది? అని అరిచింది. కుక్క అరిస్తే దొంగని గుర్తుపడతారు కానీ గాడిద అరిస్తే దొంగ అనుకుంటారు ఎవరైనా? అరే ఎందుకే అరుస్తున్నావు, నిద్రపోతుంటే నేను అలసిపోని చెప్పి కర్ర తీసుకొని దమా బాధ వదిలిపెట్టాడు గాడిదని. ఎవరు? యజమానుడు. అదే కుక్క అరిసింది అనుకో, అరే ఎవరో దొంగోడు వచ్చాడు అనుకుంటారు. గాడిద అరిస్తే ఏమనుకుంటారు? దొంగోడు వచ్చాడు అనుకుంటారా? పెద్ద గర్వగానే కర్ర తీసుకొని దంచుతులు పెట్టాడు. తెల్లారి అయ్యా నేనే సాగిరేవుకి వస్తానయ్యా, నాకు వద్దయ్యా ఈ డ్యూటీ. అలాంటి స్వభావము అది గాడిద స్వభావము. అర్థమవుతుందా? నేనే వస్తానయ్యా అని చెప్పింది. ఇన్ని స్వభావాలు ఉన్న జీవులు
ఎలా ఓడలో ఉండగలిగినవంటే అక్కడ దేవుడు ఉన్నాడు కనుక. ఎన్ని స్వభావాలు కలిగినటువంటి జీవులు అక్కడ దేవుడు ఉన్నాడు కనుక. ఎద్దు తన కామందుని ఎరుగును, గాడిద తన ఘాటిని గుర్తుపట్టును. అర్థమవుతుందా? మూగజీవులు మనకేమి నేర్పిస్తున్నాయంటే ఇన్ని స్వభావాలు ఉన్న జీవులు ఆ ఓడలు ఎలా ఉండగలిగినాయి అంటే అక్కడ దేవుడు ఉన్నాడు. దేవుడు మూగజీవుల ద్వారా మనకు నేర్పించే పాఠం ఏంటంటే మనము మరణం అనే భయముతోటి ఉన్నప్పుడు దేవుడు మనల్ని పిలిచాడు. ఆమేన్. ఏమని పిలిచాడు? జలప్రళయం వస్తుంది, ఓడలోకి రండి అని జంతువులు పిలిచాడు. ప్రయాసపడి భారం మోసుకొని ఉన్నవారులరా నా యొద్దకు రండి. పిలిస్తే వచ్చా, లేకపోతే పిలవకుండా వచ్చారా మనం ఇక్కడికి? దేవుడు పిలిచాడు. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకి రండి అని చెప్పి దేవుడు పిలిస్తే మనం వచ్చాం. ఎక్కడికి వచ్చాం? ఓడలోకి వచ్చాం. ఎంత పెద్ద ఓడ కట్టుకున్నాం చూడండి మనం ఇక్కడ. ఈ ఓడలో హాయిగా కుర్చీలు వేసుకొని కూర్చుంటున్నాం. మనకేం స్మెల్ లేదు. జంతువుల్లాగా మనిషికి ఒక రకాల సెంటు కొట్టుకొని వచ్చి ఉంటాం. మంచి పరిమళ వాసన వస్తుంటుంది మన దగ్గర. అర్థమవుతుందా? అది మనం గుర్తెరగాలి. అయితే ఈ జంతువులు ఏ విధంగా, అన్ని రకాలైనటువంటి క్రూర మృగాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఏ విధంగా నోవాకు మాట విన్నవి అనే విషయాన్ని కూడా మనం గమనించాలి. మనము సంఘంలోనికి దేవుడు పిలిచాడు. ఇక్కడ ఒక జీతగాడు ఉంటాడు. సంఘంలో జీతగానే పెట్టాడు. ఎవరా జీతగాడు? మన శబ్దాలు ఆల్రెడీ ఇంతకుముందే అర్థమైపో ఉండాలి దేవుని యొక్క వాక్యంలో. జీతగాడు దేవుని సేవకుడు. ఆమేన్. నేను కూడా ఒక జీతగాడినే, ఎద్దులాగా పనిచేసేవాడినే. ఎద్దుతో పోల్చాడు, జీతగాడిని పోల్చాడు. యేసు ప్రభువు కూడా ఎద్దుతో పోల్చుకున్నాడు. ఎందుకో తెలుసా? మీరు 4 సువార్తలు కానీ చదివితే 4 సువార్తల్లో ఒక సువార్త ఎద్దుకు గుర్తు. ఆమేన్. 4 సువార్తల్లో 4 జంతువులు కనపడతాయి మనకి. మనుషు కుమారుడు, దేవుని కుమారుడు, సేవకుడు. అర్థమవుతుందా? ఇంకోటి ఏంటి? పక్షిరాజు. ఈ 4 సువార్తలు మనకు కనపడతాయి. దానిలో ఒక సువార్త ఎద్దు. యేసు ప్రభు ఎద్దు ముఖంతో పోల్చుకున్నాడు. ఆయన మనకి సేవ చేశాడు. ఆయన వచ్చి సేవ చేసి పోతూ పోతూ ఇక్కడ మనల్ని అనాథలుగా వదిలిపెట్టకుండా ఒక పడవ తయారు చేసి ఆ పడవలో ఒక నాయకుడిని పెట్టి ఆ నాయకుడికి అధికారం ఇచ్చి ఈ పశువుల్ని మేపు, కొన్నిసార్లు ఈ మాటలు పోయి ఎదురు తిరుగుతాయి. అర్థమవుతుందా? పరిమళ వాసనగా ఉండకుండా పెంట వాసనగా ఉంటాయి. అందుకే అంటున్నాడు యెహోవా మాట్లాడుచున్నాడు. యెషయా గ్రంథంలో ఏమంటున్నాడు? యెహోవా మాట్లాడుచున్నాడు. వీటి అనేక స్వభావాలు కలిగినటువంటి ప్రజలు ఇక్కడ ఉంటారు. వాటిని జాగ్రత్తగా మేపు, వాటిని జాగ్రత్తగా కనిపెట్టుండు అనే దేవుడు సేద్దిగాడికి చెప్పిపోయాడు. ఇప్పుడు ఇక్కడ మూగజీవుల గురించి నేర్చుకునేటువంటి మన పాఠంలో మనం ఏం చేయాలి? మూగజీవుల కన్నా ఘోరమైన వారివా మనము? మూగజీవుల కన్నా ఘోరమైన వారమా? కాదు కదా. మనల్ని ఎలా సృష్టించాడు దేవుడు? ఎలా సృష్టించాడు? తన చేతులతో సృష్టించాడు. ఇవి కలుగునుగాక అని అన్న మూగజీవులే దేవుడి మాటలు అలా వింటే, ఆయన చేతులతో సృష్టించి ఆయన ఊపిరిని మనలోకి ఊది మనం పాపముతో చనిపోయిన స్థితిలో ఉన్నప్పుడు మన కొరకు ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని అర్పించి సిలువ మీద తన రక్తాన్ని కార్చి మరణించి సమాధి చేయబడి తిరిగి 3వ దినమున లేచి మనకు రక్షణ కార్యాన్ని సిద్ధపరిచి ఈ సంఘాన్ని సిద్ధపరిచి సంఘంలో మనకు అన్నిటినీ ఏర్పాటు చేసి ఒక సేద్దిగాన్ని మన మధ్య నుంచి మీరు ఫలించండి అని చెప్పినప్పుడు మనం ఎలా ఉండాలి అనే విషయాన్ని మనం నేర్చుకోవాలి. తర్వాత నేను ఆఖరిగా ముగింపుకు వస్తూ ఉన్నాను. మనం ఏం చేయాలో ఒక విషయాన్ని మనం చూద్దాం. నేను ఒకే వచనంలో చూశాను. 2వ వచనానికి ఎక్కువ వెళ్ళట్లేదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 7వ వచనం చదవండి. కంక్లూషన్లో ఉన్నాం మనం. ఫస్ట్ 7వ వచనం చదివి ఆ తర్వాత 17వ వచనం చదవాలి. మీకు దేవుని వాక్యం బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకము చేసుకొని
వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. ఏం చెప్తుంది వాక్యము? ప్రియమైనటువంటి వారులారా, మన యొక్క సేవకుడు రాత్రి మొగళ్ళు మన కోసం ఎంత కష్టపడుతున్నారో మీరు ఎంత గమనిస్తున్నారో నాకు తెలియదు, కానీ ఆయన ఎంత కష్టపడుతున్నాడు మన సేవకుడు. నేను పక్క నుండి చూశాను. నేను హాయిగా సెల్ ఫోన్ చూసుకుంటూ ఆ ఫేస్బుక్ యూట్యూబ్ చూసుకుంటున్నా, పనుకొని బస్సులో, ట్రైన్లో, ఫ్లైట్లో ప్రయాణం చేసినప్పుడు. ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? కూర్చొని డివోషన్ తయారు చేస్తున్నాడు మన కోసం. ఉదయాన్నే పంపిస్తున్నాడు. దాన్ని చూసి నా యొక్క ప్రజలు, నాకు అప్పగించినటువంటి గొర్రెలు ఈ చదువుకొని బలంగా ఉండాలి అని నేను ప్రతిరోజు చూస్తూనే ఉన్నాను ఆ యొక్క డివోషను. అర్థమవుతుందా? అంత కష్టపడేటువంటి సేవకుడి మాట మనము ఏం చేయాలంటే, వాక్యం బోధించే పై నాయకులకి ఏమన్నది జ్ఞాపకము చేసుకోవచ్చు. ఏం చేయాలి? సేవకుల్ని జ్ఞాపకం చేసుకొనొచ్చు. తర్వాత వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనొచ్చు. వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనొచ్చు. ఈ సంఘానికి దేవుడు ఒక కాపరిని మనకి ఇచ్చాడు. ఆ కాపరి కూడా మనిషే, అవునా కదా? ఆ కాపరి కూడా మనిషే. ఆయనకి బలహీనతలు ఉంటాయి, అవునా? నోవాహులాగా ఆయనకి బలహీనతలు ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క అన్ని రకాలైనటువంటి స్వభావం ఉన్న జీవుల్లాగా మనం ఉండొచ్చు. ఉండినప్పుడు కూడా మనం ఏం చేయాలి? ఆయన మధ్యలో, మన మధ్యలో, ఇక్కడ మధ్యలో దేవుడు ఉన్నాడు కాబట్టి ఆయనకి లోబడాలి మనం అందరమే. ఆమేన్. ఆయనకి లోబడ్డప్పుడు మనము ఆశీర్వదింపబడతాం. తర్వాత 17వ వచనం, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్కప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మను కాయచున్నారు. పై నాయకులు ఏం చేస్తారంట? లెక్కప్ప చెప్పాలి. మీకు మోషే గురించి తెలుసు కదా? మోషే ఎందుకు బండను కొట్టాడు? మోషే ఎందుకు కానాను తీసుకెళ్ళలేదు? మోషే ఎందుకు వెళ్ళలేదమ్మా? ఎందుకు వెళ్ళలేదయ్యా? కోపం ఎందుకు వచ్చింది మోషేకి? విసిగించారు. అప్పచెప్పిన ప్రజలందరూ ఏం చేశారు? విసిగించారు. ఆ కోపంతో బండను కొట్టాడు. కొన్నిసార్లు సంఘంలో ఉన్నటువంటి విశ్వాసుల ద్వారా సేవకుడు కొన్ని ఆశీర్వాదాలు కోల్పోతాడు. వాక్యం తప్పు చెబుతుందా? కొన్నిసార్లు కోల్పోతాడు. కానాను దేశంలోకి వెళ్ళాల్సిన మోషే ఆడ నిలబడి కానాను చూపించాడు అంతే. సార్ నేను వస్తాను సార్ ఆడికి, ఇప్పుడు ఎందుకు నాకు చూపిస్తున్నానంటే, ఆగవయ్యా వచ్చేవి కానీ ఎక్కడికి వచ్చేది? నన్ను బాధేవు కదా కర్ర తీసుకొని బాధేవు కదా వాళ్ళ మీద కోపంతో, నువ్వు ఎక్కడ ఆగు అంటాడు దేవుడు. అంటే కొన్ని ఆశీర్వాదాలని కోల్పోవడానికి సంఘంలో విశ్వాసులు కారణమవుతారు. ఎప్పుడు మనము విశ్వాసులుగా, ఫలించే విశ్వాసులుగా ఉండాలి. ఎవరిని చూసి ఎవరు గుర్తొస్తారు? ప్రియ సహోదరి సహోదరుడా, ఒకవేళ నీకు అన్న ఉంటే, నీకు అక్క ఉంటే, నీ ఎవరిని చూసి నేర్చుకుంటావు? పక్కింటి వాళ్ళని నేర్చుకుంటావా? నీ అన్నని, నీ అక్కని చూసి నేర్చుకుంటావా? ఎవరిని చూసి నేర్చుకుంటాం మనం? నేనైతే మా అన్నని చూసి నేర్చుకున్నా. మీరు ఎవరిని చూసి నేర్చుకున్నా నాకు తెలియదు. ఎందుకంటే వాళ్ళు ఎలా మాట్లాడతారో మనం అలానే ఫాలో అవుతాం, అవునా కదా? కాబట్టి మా అన్న ఎలా ఉండాలి? నా జీవితానికి మా అన్న ఎలా ఉండాలి? నాకు మంచి జీవితాన్ని నేర్పించేవాడిగా ఉండాలి. కాబట్టి ముందున్నటువంటి మనము మంచి ప్రవర్తన కలిగి, పరిమళ వాసన కలిగినటువంటి విశ్వాసులంగా ఉండి, సేవకునికి లోబడి, సేవకుని గౌరవించే అలాంటి విశ్వాసులంగా ఉన్నట్లయితే వెనకొచ్చే వాళ్ళు మనల్ని చూసి నేర్చుకుంటారు. ఆమేన్. ఒక సహోదరుడు, పేర్లు చెప్పను కానీ, ఒక సహోదరుడు నాకు ఫోన్ చేసి, అన్న కొత్తగా రక్షింపబడ్డాను, సంఘానికి వెళ్తే సంఘంలో ఆ మాటను బట్టి నాకు ఈ యొక్క వాక్యం దేవుడిచ్చాడు. సంఘంలో ఎలా ఉందంటే, అన్న క్యాస్ట్ ఫీలింగ్ ఉందన్న, హెచ్చు తగ్గులు చూస్తున్నారన్న, వాళ్ళు అట్లుంటే వాళ్ళు చూసి నేను ఏం నేర్చుకునేదన్నా అని అంటే ఎట్లుండొచ్చు తెలుసా? దౌర్భాగ్య స్థితి క్రైస్తవ్యంలో. కులాల గురించి మాట్లాడతాను నేను, ముందే చెప్తాను. సంఘంలో నేను పరిచయం చేసే కాడ ఎవరు ఇక్కడ కులం గురించి మాట్లాడొద్దు, అందరూ దేవుని బిడ్డలే. ఆమేన్. మనం అందరము యేసయ్య రక్త సంబంధులము, హెచ్చు తగ్గులు లేవు ఇక్కడ. ఆ జంతువులు చూసి మనం నేర్చుకోవాలి. ఆ ఓడలో ఉన్న జంతువులు చూసి అనేకమైన జాతులు అయ్యి, మూతులు వేరు, తోకలు వేరు, శరీరం వేరు, మనం అంతా ఒకటే జాతి.
మానవ జాతి, అయినా మన మధ్యలో వ్యత్యాసాలు ఉంటాయి. ఆ బాధను చూసి ఆ సహోదరుడు నేను చెప్పాను, సహోదరుడా నీ జీవితమే వారికి సాక్షిగా ఉండాలి, వారిని చూసి నువ్వు వెనక్కి వెళ్ళకు, నీ సాక్ష్యం వాళ్ళు మార్చాలి, అంతేగాని వాళ్ళ సాక్ష్యం చూసి నువ్వు మారొద్దు అని చెప్తున్నాడు. చెప్పాను, నేను ఎంకరేజ్ చేసిన సహోదరుణ్ణి. కాబట్టి మన జీవితము ఏ విధంగా ఉండాలంటే ఇతరులకు నేర్పించే జీవితంగా ఉండాలి. సేవకుని ప్రేమించే విషయంలో అయినా, విశ్వాసులను ప్రేమించే విషయంలో అయినా, సంఘంలో ఉన్న సావాసం విషయంలో అయినా, ప్రతి విషయంలో మనం ప్రేమించే వారిగా ఉండాలి. తర్వాత మీ ఆత్మల కాయవారు దుఃఖముతో, సేవకులు దుఃఖంతో మనకు సేవ చేస్తే, మనకు వాక్యం బోధిస్తే అది మనకు శ్రేయస్కరం కాదండి. సేవకుడు కన్నీటితో, తెలుసా ఒక పాట ఉంది, నేను ఇప్పుడు అది పాడలేను. ఆ పాటలో ఏముంటుందో తెలుసా, మనకు బాధ వస్తేనంట వాళ్ళు మోకరించి ప్రార్థన చేస్తారు ఇంట్లో. మనకు కష్టం వస్తే మన కోసం ప్రార్థన చేస్తారు, మనం ఎక్కువ ప్రార్థన చేసుకోం. మన కోసం వాళ్ళు త్యాగం చేసుకునే జీవితాల్ని చాలామంది సేవకులు తన ఉద్యోగాలు వదిలిపెట్టి, జీవితాలను వదిలిపెట్టి ప్రాణాలు అర్పించినటువంటి సేవకులు కూడా ఉన్నారు. అలాంటి సేవకుల్లో మనకి దేవుడు ఇచ్చినటువంటి ఒక సేవకుడు. ఆ సేవకుడిని మనము ఏం చేయాలంట, దుఃఖపరచకూడదు. ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనం కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని. ఎవరి మాట వినాలి? సేవకుని మాట వినాలి. కొంతమంది విశ్వాసులకు ఒక సేవకుడు ఉండడు, ఒక కాపురు ఉండడు, ఒక సంఘం ఉండదు, ఒక నిలకడు ఉండదు. అర్థమవుతుందా? ఎంతమంది సేవకుల కంటే అంతమంది సేవకుల కాడ తిరుగుతుంటారు. ఒక దొడ్డి, సరైన దొడ్డి ఉండదు. అర్థమవుతుందా? పిల్లటువంటి వారులరా, ఒక దొడ్డి ఉండదు. ఏ దొడ్లో పెడితే ఆ దొడ్లో దూరుతారు. ఆ దొడ్లో అట్లా దూరే ఆ జీవరాశిని ఏమంటారు? దొంగగడ్డి వేసి జీవి అంటారు దాన్ని. ఏ దొడ్డు అయితే దేవుడు నీకు ఇచ్చాడో ఆ దొడ్లో నమ్మకంగా ఉండు, నీ దొడ్డిని దేవుడు దీవిస్తాడు. ఆమేన్. మన కుటుంబం దీవించబడాలంటే మనకిచ్చినట్టు ఓడలో నమ్మకంగా ఉండాలి మనం. మళ్ళీ ఆ జీవరాశుల ద్వారా వాటి ద్వారా మళ్ళీ అభివృద్ధి చేశాడు దేవుడు. వాటి ద్వారా మళ్ళీ సృష్టిని అభివృద్ధి చేసిన దేవుడు మళ్ళీ వాటిని తయారు చేయలేదు. ఆ జీవరాశుల్ని మళ్ళీ వాటి ద్వారా సృష్టి మొత్తాన్ని నింపడానికి వాటికే ఇచ్చాడు. మన కుటుంబాలు కూడా ఆ విధంగా అభివృద్ధి చెందాలంటే మనం నమ్మకంగా ఉండాలి దేవుడికి. దేవునికి స్తోత్రాలు. ఇంకేం చెప్తున్నాడు? వారి మాట విని వారికి లోబడి ఉండుడి. ఎలా లోబడాలి? ఎద్దు నేర్పిస్తుంది మనకి. ఎంత కొమ్ములున్నా, ఎంత బలం ఉన్నా మెడంచుద్ది ఎద్దు వచ్చి. మీరు యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో చూసుంటారు, యజమానులు లేకుండానే ఒక ఎద్దు వచ్చి ఇట్లా కాడి పెట్టుకొని పైకి లేపి ఫోటో చూసుంటారు చాలామంది. అదే ఎత్తుకుంటుంది పైకి. అలాంటి స్వభావం కలిగినటువంటి వారు, లోబడే స్వభావం, మాట వినే స్వభావం కలిగినటువంటి వారు ఉంటే మనం దీవించబడతాము. ఈ మాటలు దేవుడు దీవించును గాక. I recall a slender steeple, a church house filled with people, and voices lifted up in happy song. With music so exciting, so warm and so inviting, I had to enter.